అర్థమైందా పాట? పాట కాదు, మర్చిపోయాను. అర్థమైందా ఆట? ఎమోజీ తెలీదు. మరేం చేద్దాము, యూత్లా ఉంటారు మా స్త్రీలందరూ అని చెప్పారు మాకు. ఒక్క క్షణంలో చెప్పాలని నేను చెప్పానా లేదా? నేనే మర్చిపోయి ఆన్సర్ చెప్పాను. సరే, అందరికీ ఆకలిగా ఉందా? నీరసంగా ఉందా? మాకు కూడా ఏం చేద్దాం మరి, ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయమన్నారు. మేమైతే మధ్యాహ్నం ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక 10 minutes 15 minutes మనం కనుక ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దాము, బాగుంటుంది. నన్ను అడిగితే ఒక 10 minutes మర్చిపోదాం ఆకలి గురించి. పరలోకంలో మనకు ఆకలే లేదు, ఆంటీ చెప్పారు కదా, పరలోకంలో ఆకలి బాధే ఉండదు. ఒక్క 10 నిమిషాలు పరలోకంలో ఉన్నామని అనుకుందామా వద్దా? ఓకే, అనుకుందాము. సరే, ఈ గేమ్ వచ్చేసి ఏంటంటే, ఆంటీ ఎట్లన్నా ఈ గేమ్ ఆడించాలి, మా ఉమెన్ కూడా, ఇక్కడ వచ్చే మహిళలు కూడా యూత్ అంత ఎనర్జెటిక్గా ఉంటారు అని చెప్పి ఆంటీ ఆశపడి ఈ గేమ్ని పెట్టించారనమాట. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో, యూత్ లాగా ఉన్నారో లేదో చూద్దామా? ఓకేనా? సరే, మేము ఒక ఇమేజ్ చూపిస్తామన్నమాట మీకు. ఎమోజీస్ అంటే తెలుసా? ఎమోజీస్ ఎంతమందికి తెలుసు? ఎమోజీస్ చాలా తక్కువ చేతులు లేచినాయి. ఎమోజీస్ అంటే ఏం లేదు, బొమ్మలు ఉంటాయి అన్నమాట. బొమ్మలు, చిన్నపిల్లలకి బొమ్మలు చూపిస్తే బాగా అర్థమవుతాయి కదా, అలాగా ఏంటంటే ఒక పాటను తీసుకొని దాన్ని ఏం చేస్తాం, పాటలో ఉన్న వాక్యము, దాంట్లో వర్డ్స్ ఉంటాయి కదా, పదాలతో పాటు బొమ్మలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ బొమ్మలు చూసి మీరు ఆ పాట ఏంటిదో కనిపెట్టాలి. అర్థమైందా? సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చెప్పాలనుకున్న వాళ్ళు లేచి నుంచొని ఆన్సర్ చేయండి. పాట పాడితే కూడా మంచిదే. పాడతారా? అందరికి మైక్ ఇద్దామా? లేచి నుంచొని పాడండి. రండి, పాడేవాళ్ళు రండి, పాడరా? చెప్పడం, పాట అంటే పాడాలి, పాట చెప్తే సరిపోదు. పాడండి, కమాన్, మైక్ రెడీగా ఉంది. పాడితేనే లేదు, ట్రైల్ ఇది. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, ఆమేన్. ఓకే, వెరీ గుడ్. అర్థమైందా పాట? పాట కాదు, మర్చిపోయాను. అర్థమైందా ఆట? పాడాలి. ఈ గేమ్లో గెలవాలనుకున్న వాళ్ళు, పాడాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. ముందుకు వచ్చి కూర్చుంటే మీరు పాడవచ్చు, మీరు గెలవచ్చు. నెక్స్ట్ చూద్దామా? ఇప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది. పాస్టమ్మ గారికి లేదు, ఛాన్స్ లేదు. అంతే, అలాంటిదే ఒక పాట పాడాలి. వచనాలు చెప్తున్నారేంటి మీరు? పాటలు పాడమంటే అక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నారు? అక్కడ ఎక్కుతున్నారా? ఎక్కలేని పాట పాడండి. నా యేసయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సాంగ్. రండి, పాడండి. నా కనుల వెంబడి కన్నీరే రానివ్వక, నా ముఖముల దుఃఖమే లేకుండక. ఓకే, కరెక్టే. ఫస్ట్ లైన్ కరెక్ట్గా పాడారు. ఇక్కడ చూపించిన లైన్ వరకు కరెక్ట్గా పాడారు. ఓకే, పర్లేదు. ఓకే,
నా కనుల వెంబడి కన్నీరు రానియక, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దామా. ఏంటి ఇద్దరే ముగ్గురే ఆడుతున్నారు. నెక్స్ట్ ఇది ఈజీ అంట, పరిగెత్తుకొని రావాలి. ఓకే, సిలువలో సిలువలో ఆ ఘోర కలువరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నెక్స్ట్ది అందరు వచ్చి పాడితేనే పాయింట్స్ ఉంటాయి, మీకు పాయింట్స్ పోతాయి మళ్ళీ. ఓకే ఓకే పాడండి పాడండి, ఇంతో మైక్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్. బాగా పాడుతున్నారు, సైలెంట్గా పాడుతున్నారు, అదేంటో మరి. సరే, దేవుడికి కూడా వినబడిద్దా అన్నట్టు. సరే, దేవుడికి వినబడతాయి, దేవుడికి వినబడితే మీరు లోపల పాడుకున్నా మాకు వినబడవు, కొంచెం పాడండి. ఓకే, నెక్స్ట్ సాంగ్కి వెళ్దామా. ఫస్ట్ ఏం కనబడుతుంది మీకు? ఫస్ట్ బొమ్మ ఎలా ఉంది? బొమ్మ కనబడుతుందా? ఎమోజీ తెలీదు, మరేం చేద్దాము, యూత్లా ఉంటారు మా స్త్రీలందరూ అని చెప్పారు మాకు. టేస్టీగా ఉందంట. రుచి. ఓకే, దగ్గరకు వచ్చారు. ఒక స్పెసిఫిక్ రుచి ఇక్కడ. ఇంకా దగ్గరకు వచ్చారు. ఇంకా వావ్. ఓకే రండి పాడండి. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. జీసస్ అని తెలుగు పాటలో ఉండిద్దా? ఉండదు కదా. యేసు అని పెడితే ఇంకేముంది అక్కడ? ఇక్కడేం లేదు అక్కడ. ఇది చాలా ఫేమస్ పాట. రాంగ్ ఆన్సర్. రండి. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ఓకే, వెరీ గుడ్. ఒక్క క్షణంలో చెప్పాలని నేను చెప్పానా లేదా? నేనే మర్చిపోయి ఆన్సర్ చెప్పాను. సరే, ఓకే, వెరీ గుడ్, బాగా పాడారు. ముందుకు రండి మరి. అదే సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందా ముందు సీట్లకు ఉన్న వాల్యూ? రండి మరి, చెప్తుంటే రావట్లేదు మీరు. ఇది కూడా చాలా పాత పాట, చాలా ఫేమస్ పాట. ఫస్ట్ ఏం చేస్తున్నారు అక్కడ? ఫస్ట్ ఏముంది? ఓకే రండి, అంతే రండి, రారా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఓకే, చాలే. ఓకే, సూర్యుడు
ఆ. ఓకే, సూర్యుడు లేని చంద్రుడు లేని. ఓకే, వెరీ గుడ్. పరలోకంలో ఉన్నామా మనము? ఉన్నామా లేమా? ఇక్కడే ఉన్నారు, ఆకలేస్తుంది ఇంకా. సరే సరే, ఓకే. నెక్స్ట్ సాంగ్. లేదు, మైక్లో పాడండి, రండి. ఎరికో గోడలు కూలిన తప్పే, కరెక్ట్ కాదు అది. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన విశ్వాసమునకు కర్త అయిన. పాడను మాత్రం పాడట్లేదు అసలు, పాటను చదివేసి వెళ్ళిపోతున్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ సాంగ్. ఫస్ట్ది ఏంటిది? ఫస్ట్ది ఏంటిదో కూడా తెలీదా? కాదు. నడపడం. ఓకే ఆంటీ, మీరు క్లూస్ అన్నీ బయటికి ఇస్తున్నారు, అందరూ పాడేస్తున్నారు. సరే చెప్పండి. చేతిని నడపడమా? పర్వతం. ఇంకా కొండ, పర్వతం, ఇంకొకటి ఉంది. సియోను కొండే, అది కూడా. ఇంకా ఇంకా క్లూ ఇవ్వాలంటే ఇది బెర్కమెన్స్ గారి పాట. బెర్కమెన్స్ గారు తెలీదా? ఫాదర్ బెర్కమెన్స్ గారు ప్రేమించదని అధికంగా రాసిన ఆయన పాటలు ఇవి. సరే, ఇది చెప్తున్నాము, మరి పాడతారో లేదో తెలీదు. కొండ కాదు, పర్వతం కాదు, శిఖరం. శిఖరంపై నిలుపుము. వచ్చారా ఆ పాట? రాలేదా? సరే, పాస్టమ్మ గారికి ఇవ్వండి. పాస్టమ్మ గారు ఫస్ట్ నుండి పాపం ఉత్సాహంగా రండి అమ్మా. పాస్టమ్మ గారు. చేయి పట్టి నడుపును. చదవకూడదండి, చదవకూడదు. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తండ్రి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లండ. సరే, పాట. ఓకే. నెక్స్ట్, ఇది చాలా ఈజీ సాంగ్ అనుకుంటా, చూడండి ఒకసారి. ఓకే, పాడండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ సాంగ్ చూద్దామా? దర్శించి ఫస్ట్ పాడండి. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు. ఓకే, వెరీ గుడ్. రాదేమో అనుకున్నాం మేము, ఫాస్ట్గా పాడేశారు. ఓకే, నెక్స్ట్. సరే, ఇద్దరికి హాఫ్ హాఫ్ మార్క్ ఇవ్వండి. ఇద్దరికి వచ్చింది, ఓకేనా? వాణి ఆంటీ కూడా, ఆంటీకి కూడా హాఫ్ ఇవ్వండి. ఇంకేం చేద్దాం, 1.5 మార్క్స్ చేద్దాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మెయిన్. ఓకే,
అందరికీ హాఫ్ మార్క్స్. అందరికి హాఫ్ మార్క్. నీ మాట నా పాటగా. నాకు తెలియదు అక్క, ఆ షీట్లో ఉన్నది అది ఏమో చూపించమన్నారు. ఫస్ట్ లైన్ అన్నా పాడాలి, ఫస్ట్ లైన్ అన్నా కనీసం. పాడని. ఓకే ఓకే, నెక్స్ట్ రెడీగా ఉన్నాడు. ఈజీ. ఓ వా, కరెక్టే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, శ్వాసమునకు కర్తైన. లేదు. ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ సాంగ్ కొంచెం ఫాస్ట్గా ఆలోచిస్తే వస్తుంది. సరే, ఎమోజీస్ బాగా ఆంటీ యూస్ చేస్తారనుకుంటా. యేసయ్య నా బలం. వా, కరెక్ట్ ఆన్సర్. పాడండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓకే, వెరీ గుడ్, చక్కగా పాడారు. మేము ఇది రాదేమో అనుకున్నాం, సిలువ వేసి ఏంది యెహోవా అంటారేమో అనుకున్నాము, కానీ ఇంకా ఓకే, ఎండింగ్లోకి వచ్చేస్తున్నాం. స్కోర్ బోర్డ్ మార్చగలరా? టై ఏమైనా ఉందా అంటే? బాగానే ఉంది. ఓకే, రెడీగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్. పాత పాటే ఆలోచించండి. ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఓకే, వెరీ గుడ్. ఓకే, లాస్ట్ ఇంకొక సాంగ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు చెప్తారో చూద్దామా? ఎవరు చెప్తారో చూద్దాం. ఇది కొంచెం కష్టమైంది అనమాట. పాత పాటే. ఎవరు అక్కడ? రండి ఆంటీ, రండి. వా, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక మార్క్. రండి. రండి. ఇన్ఫినిటీ అంటారనమాట. ఇన్ఫినిటీ అంటే లెక్కించలేని స్తోత్రములు దేవాయ. ఓకే, లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడదన్. ఓకే, వెరీ గుడ్. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సూపర్. అసలు మీకు మీరే క్లాప్స్ కొట్టుకోండి. ఎంత బాగా పార్టిసిపేట్ చేశారని. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మేము అర్థం కావేమో అనుకున్నాము, చాలా బాగా అన్నీ అర్థం చేసుకున్నారు. మీరు యూత్ అనొచ్చా? మీరే డిసైడ్ చేయండి, ఇంకేం చెప్తాం మేము. సరే, యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్ అంట ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఆల్ ద యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్కి కంగ్రాచులేషన్స్. నేను కింద నుంచి ఫస్ట్ చెప్తాను. మంజుషా గారు 2.5 మార్క్స్, థర్డ్ ప్రైజ్. కుమారి సిస్టర్ 4 మార్క్స్, సెకండ్ ప్రైజ్. దేవి పాశ్రమ గారు 6.5 ఫస్ట్. ఓకే, ఎనీహౌ అందరూ యాక్టివ్గా ఉన్నారు. మీ అందరినీ ఇంత యాక్టివ్గా ప్లాన్ చేసి చక్కగా అరేంజ్ చేసిన
బిడ్డలిద్దరికీ దేవుని దీవెనలు. గాడ్ బ్లెస్ యూ.